హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని అనుకుంటున్నాను. నేను చాలా చాలా బాగున్నాను. వెల్కమ్ టు ఖుషీ విత్ ద వరల్డ్. ఈరోజు మా చిన్ని బర్త్డే, సండే జూన్ 1 అనమాట. మేము ముందు రోజు ఈవినింగే వచ్చేసాము. సిద్ధ ఆఫీస్ నుండి వచ్చాక ఇంకా మార్నింగ్ లేవగానే వీళ్ళు విష్ చేసుకుంటున్నారనమాట. ఇంకా అత్తమ్మ టిఫిన్కి కర్రీ చేస్తున్నారు, చపాతి ఇంకా ఆలు కర్రీ అనమాట. అలా కట్ చేస్తూ మాట్లాడుకుంటున్నాము. మేము అందరము మార్నింగే స్నానాలు చేసేసామన్నమాట. చిన్న అకేషన్ ఉండే మా ఇంట్లో. సో ఇంకా మేము ముగ్గురం కలిసేసి నేనేమో చపాతి అవి రోల్ చేశాను, స్రవంతి కాలుస్తుంది. ముగ్గురం ఫాస్ట్గా చేస్తే ఫాస్ట్గా అయిపోయాయి. ఇంకా మేము తినుకుంటూ అలా మూవీ చూస్తున్నాం. మా అత్తమ్మ కామెంట్ చూడండి. మా తాతయ్య ఒకరు సీరియల్స్ చూస్తూ ఇలాగే రన్నింగ్ కామెంట్ చేసేవాళ్ళు. అందుకే నాకు అది కొంచెం గుర్తొచ్చింది. ఫన్ కోసం తీసాను అంతే. ఇంకా మా పిల్లలకి ఇలాంటి మూవీస్ అంటేనే ఇష్టం, ఎందుకో అవే చూస్తారు ఎక్కువ. వాళ్ళు చూసారా స్వీట్స్ని ముందు ఎలా పెట్టుకొని తింటున్నారో. ఇంకా ప్లేట్ అంతా ఫినిష్ చేసేలా ఉన్నారనేసి ఒక్కొక్కటి ఇచ్చేసి తీసేసాను ఆ ప్లేటు. ఇంకా మా అత్తమ్మేమో లంచ్ కోసం అనేసి మటన్ కర్రీ చేస్తున్నారు. పొద్దున ఇప్పుడు సీను ఆఫీస్కి వెళ్ళిపోయారు, సండేనే కానీ. ఇంకెళ్ళే ముందే తీసుకొచ్చిస్తే అత్తమ్మ ప్రిపేర్ చేస్తున్నారు. స్రవంతి ఏమో బగారా రైస్ చేసింది. ఇంకా మా మామయ్య రాలేదు, మేము ముగ్గురమే అన్నమాట. ఖుషి అని ఆ బోర్డు పైన ఏబీసీలు రాయమని చెప్తే వాడేమో ముగ్గులు వేస్తున్నాడు. ఇంకా ప్రదీప్ మూవీ ఉంది కదా, అది పెట్టుకొని కాసేపు చూసాము. పిల్లల్ని పడుకోమంటే అస్సలు పడుకోవట్లేదు. సిద్ధు ఇంకా అత్తమ్మ పడుకున్నారు. తర్వాత ఖుషిని చూడండి, సాంగ్స్ వస్తే డ్యాన్స్ చేస్తూనే ఉంది. అంటే సాంగ్సే పెట్టమంటుంది. ఈవినింగ్ వరకు అలా వేస్తూనే ఉంది. చాలా ఆడుకుంది. పాపం సమ్మర్లో ఎటు వెళ్ళలేదు ఈసారి వెకేషన్కి. ఇంకా బోర్ అనిపించిందేమో, ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం చాలా బాగా ఆడుకుంది. జాతిరత్నాలు మూవీ పెట్టుకొని అందరం కలిసి చూసాము. చాలా బాగుంది. అంటే ఫ్యామిలీ అంతా చూడొచ్చు, అందరూ కలిసి చూడొచ్చు. ఇలాంటి మూవీస్ కొన్నే ఉంటాయి కదా. హ్యాపీగా నవ్వుకుంటూ చూసేసాము. తర్వాత సిద్ధు వాళ్ళు బయటికి వెళ్ళారు. బయటికి వెళ్ళి చిన్న కేక్ తీసుకొచ్చారు. చూసారా, ఖుషి వేస్తూనే ఉంది డ్యాన్స్. 8:30 అవుతుందేమో. ఇంట్లో ఉంటే డ్యాన్స్ వేసుకుంటూనే ఉంటుంది. పిల్లలకి డ్రెస్ చేంజ్ చేసి రెడీ చేయించాము. వీడెవ్వరి బర్త్డే అయినా నేనే కట్ చేస్తా అంటది కుష్బాబా కేక్ని. ఇక్కడ చూడండి, అసలు వినట్లేదు చెప్తే. లాస్ట్కి నేను చెప్పిన తర్వాత విన్నది. ఇద్దరు కలిసి కట్ చేయండి అంటే
కేక్ కటింగ్కి ముందే అంటే పిల్లల్ని రెడీ చేయడానికి ముందే వాళ్ళ ముగ్గురికి తినిపించేసాము అన్నము. తర్వాత ఇంకా వాళ్ళని రెడీ చేయించేసాము, ఎందుకంటే మళ్ళీ డ్రెస్సెస్ ఖరాబ్ అవుతాయి కదా అనేసి. తర్వాత మళ్ళీ మేమందరం కలిసి తినేస్తున్నాము. ఓకే అండి, ఇంతటితో ఈ వ్లాగ్ ఏం చేస్తున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.